బాన్స్వాడ టౌన్లో కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయిపోయింది. తర్వాత మాంజరా నుంచి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు నీళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు. అవి మాంజరా నుంచి డైరెక్ట్ ఫిల్టర్ పెట్టుకొస్తున్నాయి. అదే ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ బాన్స్వాడకు సప్లై చేస్తున్నారు. అందరు టాకీలా అందులో ఇసుక ఉంటుంది. అవి ఇసుక చేంజ్ చేయకుంటే కూడా ఒక దగ్గర 15 yearsతో ఎక్కువనే అయింది అండి. అవి ఇసుక కూడా చేంజ్ చేయకుండా డైరెక్ట్ ఫిల్టర్ కాకుండా డైరెక్ట్ నీళ్ళు వస్తున్నాయి. అవి ప్రజలు యూజ్ చేస్తున్నారు. తర్వాత మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నాయి వామిటింగ్స్కి. డాక్టర్స్కి వస్తే అవి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అవి వాటర్ గురించి అవుతున్నాయని చెప్తున్నారు. ఇవి చాలా ప్రాబ్లం ఉంది. ఇదే విధంగా బాన్స్వాడ మున్సిపల్ ఆఫీస్లో స్టాఫ్ కానీ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నారు. హెల్త్ కోసం మంచిగా నీళ్ళు యూజ్ చేస్తున్నారు కానీ జనాల కోసం ఇదే ఏ నీళ్ళు వస్తున్నా అవి సప్లై చేస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా, ఇవి ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేయకుంటే జనాలకు తీసుకువచ్చి మున్సిపల్ ఆఫీస్ ముంగట కూర్చొని ధర్నా చేస్తాను నేను.